హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ వెంకీ అండి. ఇంతకుముందే చిన్న వీడియోస్ చెప్పాను కదండి, మీకు లాంగ్ వీడియో వస్తుంది, మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ వస్తుందని చెప్పాను కదా. మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్తో అయితే మీ ముందుకు వచ్చానండి. నా వీడియోని ఎవరైనా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో అనేది. ఇదైతే పిఓపి అండి, బయట అంతా చూపిస్తూ ఉన్నాను. వెలివేషన్ అండి, సారీ పిఓపి కాదు, వెలివేషన్. తర్వాత గేట్, ఇది మెయిన్ గేట్ అంటే ఇంటి ముందు గేటు. ఇక్కడ వచ్చేసి పైన అప్స్టేర్ కూడా ఉందండి. ఇది కింద పైన ఏంటంటే, ఇది కింద అయితే 2 బెడ్రూములు, ఒక కిచెను హాల్ ఉందండి. పైన ఒక బెడ్రూము, కిచెను హాల్ ఉందండి. ఇది ముందర గణపయ్య అండి, గణపయ్య ఇది మేము డోర్ పెట్టుకున్నాము. ఇక్కడ తూర్పు వాకిలి ఉంది, ఉత్తరం వాకిలి ఉందండి. ఇదంతా బయట అంతా బట్టలు వండుకోవడానికి ఓపెన్ ప్లేస్ అండి. ఇదంతా మొత్తము బట్టలు ఆరేసుకోవడానికి కిందండి. ఇది తూర్పు వాకిలి చూడండి. తూర్పు మొన్ననే గృహప్రవేశం అయిపోయిందండి. గృహప్రవేశం రోజు నేను వీడియో తీయడానికి కుదరలేదు. ఇప్పుడు అందరం లోపలికి వెళ్దామా? వెల్కమ్ అండి మా ఇంటికి అందరికీ. చూడండి, ఇంకా ఇల్లు ఎలా ఉందండి మాది చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఇది తూర్పు వాకిలి, ఇది ఉత్తరం వాకిలి అండి. పెయింట్ వేయించామండి. పెయింట్ వచ్చేసి లైట్ కలర్స్ వేయించామండి. మేము పెయింట్ తిక్కుగా వేయలేదు, ఇంకా జరుగుతుంది పెయింటింగ్ అయితే, ఇంకా జరుగుతుంది. మాకు పెయింటింగ్ ఒక్కటి స్టార్ట్ చేసామండి. గృహప్రవేశం ఉంది కదా, అంతా ఎట్లా అంటే అట్లా అవుతుంది. తర్వాత మళ్ళీ బాగా వేయించని కొద్ది వరకు మాత్రమే పెయింట్ వేయించాము. పిఓపిస్ అండి. దాని పైన 2 హాల్కి అయితే 2 ఫ్యాన్ వేసామండి. ఫ్రిడ్జ్ తీసుకొచ్చాము. హాల్లో సింక్ కూడా పెట్టించుకున్నాము. ఇంకా టీవీ కనెక్షన్ ఏమి ఇప్పించలేదు, అంతా అయిపోయింది. ఇంకా అలానే ఉంది. ఇంకా నేను గృహప్రవేశం అయిన మరుసటి రోజు ఇల్లు మీకు చూపించాలని తీశానండి. పెట్టడానికి ఇంత లేట్ ఉంది. ఇది చిన్న బెడ్రూమ్ అండి. ఇప్పుడు వంటగదిలోకి వెళ్దామా? ఇది వంటగది అండి. దేవుడి పూజ కూడా అయిపోయింది చూడండి. ఆ రోజు గృహప్రవేశం రోజు పూజ అయిపోయింది. ఇంకా క్లీన్ చేయలేదు, అన్నీ ఉన్నాయి. తర్వాత సింకు, కిచెన్, స్టవ్ అలానే ఉంది. ఎలా ఉన్నాయండి? కిచెన్ టైల్స్ బాగా వేయించాం కదండి, 3D స్టైల్లో వేయించాము కిచెన్ టైల్స్ అనేది. ఇంకా అలానే సెల్ఫ్స్ అయితే బాగానే వచ్చాయండి. ప్లేస్ అయితే చిన్నదండి, మా ఇంటికి అయితే ప్లేస్ చిన్నది, అయినా బాగా కుట్టించారు. ఇది వచ్చేసి ఓవరాల్ కిచెన్ అండి. ఇది పిఓపీస్ కూడా వేయించాము కిచెన్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి. మనం బెడ్రూమ్లో కూడా ఇది పెద్ద బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా పిఓపీస్ డిజైన్స్ బాగున్నాయి కదండి, పిఓపి డిజైన్స్. తర్వాత సెల్ఫ్స్ మొత్తం బెడ్రూమ్. ఇక్కడ 2 మంచాలు పట్టే విధంగా మేము చేసుకున్నామండి డిజైన్ అయితే. ఇది పిఓపి డిజైన్స్ అంటే ఇవంతా. మాకు తగిన రీతిలో మేము డెకరేషన్ అనేది చేసుకున్నామండి, వాళ్ళు చూపించిన విధంగా. టైల్స్ అయితే వైట్ టైల్స్, వైట్ కూడా కాదండి, అది గోధుమ కలర్ టైల్స్ అంటారు. ఇది చిన్న బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్, డోర్ బాగుంది కదండి చిన్న బెడ్రూమ్ది. ఓపెన్ చేద్దామా? ఇక్కడ కూడా సేమ్ పిఓపి చేపించామండి. చిన్న బెడ్రూమ్, ఒక మంచం పడుతుంది. దీంట్లోనే బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడ ఇంకా కలర్స్ ఇంకా వేయాలి, పెట్టుకున్నారు అంతా వాళ్ళు, కలర్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకొని పోయారు. వాళ్ళకు ఒక రూమ్లో పెట్టేసాము అన్నీ. ఈ ఓవరాల్ కింద అండి రూమ్ అంతా. ఇక్కడ మొత్తం హాలు, కిచెను, బెడ్రూమ్స్, ఈ ఓవరాల్ అండి. ఓవరాల్ కింద రూమ్లు ఇవైతే. పైకి వెళ్దామా? ఇదైతే పై స్టెప్స్ ఎక్కుతున్నామండి మనం. స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ పైన కూడా ఒక రూమ్ అనేది ఉందండి మనకి. పైన వచ్చేసి ఇది మెట్ల రూమ్ అంటండి. మెట్ల రూమ్ ఎక్స్ట్రా వచ్చింది. ఏంటంటే వెలివేషన్ పైన ఫస్ట్ కిందనే అనుకున్నామండి, పైన అనుకోలేదు ఇల్లు. తర్వాత పైన కూడా అనుకునేసరికి మెట్ల రూమ్ సపరేట్ కట్టాల్సి వచ్చిందండి. చూడండి మా ఊరు ఎంత బాగుంది, దీని నుంచి చూస్తే మా ఊర్లో కనిపిస్తుందండి. ఇప్పుడు ఇది సెకండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ని సింపుల్గా కట్టేసుకున్నామండి. ఇక్కడ హాల్ పెద్దగా ఉండాలని. ఇంకా కింద కూడా ఇక్కడ కూడా టైల్స్ వేయాలనుకుంటున్నాము. చూడాలండి అది కూడా, టైల్స్ కానీ సిమెంట్ పూత కానీ పుప్పియాలి. ఇక్కడ వచ్చేసి శంకు చక్రాలది కలిసి డోర్ పెట్టించుకున్నామండి మనము. అంటే
ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినది పెట్టుకున్నాము. కొంచెం 2 పడుకొని ఉన్నారు రాత్రి వీళ్ళు, ఇంకా ఇప్పుడే లేచిపోయారు అందరూ. ఇక్కడ వచ్చేసి వైట్ టైల్స్ వేయించామండి మేము. ఇక్కడ పైన వచ్చేసి వైట్ టైల్స్ వేయించాము. బాగుందండి పైన అయితే వెంటిలేచర్ అందుకు బాగుంది, కింద కూడా బాగుంది వెంటిలేచర్ అందుకు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, బెడ్రూమ్కి సంబంధించిన డోర్ అండి. ఇది ఒక్కటే బెడ్రూమ్ అండి, అది పెద్ద బెడ్రూమే. ఒక్కటే బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ వేయించుకున్నాము. ఇంతకు ఎలా ఉందండి మా ఇల్లు. ఇవి వచ్చేసి సెల్ఫ్స్ అండి. కబోర్డ్స్ అయితే వేయించుకోలేదు, టైం పడుతుందండి కబోర్డ్స్ వేయించుకోవడానికి. అంత బడ్జెట్ లేక వేయించుకోలేదు. ఇక్కడ వచ్చేసి కిటికీస్ అండి. ఈ నుంచి మొత్తం చూస్తే ఊరలా కనిపిస్తుందండి. మొత్తం కిటికీస్, సెల్ఫ్స్ బాగా పెట్టారండి. బెడ్రూమ్ అండి. నెక్స్ట్ కిచెన్, మొత్తం టోటల్ 2nd బెడ్రూము. నెక్స్ట్ కిచెన్ అండి. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. ఇది ఒక్కటే చూపిస్తాను, అన్ని బాత్రూమ్లు ఇలానే ఉన్నాయండి. వెస్టర్న్ స్టైల్స్ పెట్టించాము. బయట అయితే మామూలు పెట్టించామండి సీట్ అనేది. ఇది ఓవరాల్ బెడ్రూమ్ ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాల్ అండి. పైన కూడా పిఓపి వేయించాము. ఇక్కడ టైల్స్ వేయించామండి. కిచెన్ కూడా సేమ్ కింది కిచెన్ లాగానే ఉంటుంది. ఇప్పుడు బయట కూడా చూపిస్తున్నాను చూడండి బాత్రూము. బెడ్రూము, హాలు నుంచి అంతా ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉందండి మా ఇంట్లో అయితే. పైకి వెళ్దాం పదండి. ఈ నుంచి చూస్తే, ఇక్కడ చూస్తే మొత్తం బయట కాంపౌండ్ అయితే ఇలా అండి. కొద్దిగా బయట కూడా ప్లేస్ వదులుకున్నాము మేము, ఇలా ప్లేస్ వదులుకున్నాము. వెనకాల ఇంటి వెనకాల అయితే చిన్నగా వదులుకున్నామండి ప్లేస్ అయితే. మొత్తం చుట్టూ వదులుకున్నాం అనుకున్నాము, కానీ బెడ్రూమ్లో చిన్న అయితేనే వదులుకోలేదండి. పైన ట్యాంకీ ఉంది అంతే అండి. పైనుంచి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తుందండి. ఇంకా దీనికి కూడా పెయింటింగ్ వేయించాలంటే ఇంకా వేయలేదు. ఈ నుంచి చూస్తే మొత్తం ఊరల్లో కనిపిస్తుంది. ట్యాంక్ పెట్టించాము. 2 ట్యాంకులకు ఇచ్చాడు, కానీ మేము ఒక ట్యాంకే వాడుతున్నాము. మేమంతా లేము, ఎప్పుడు వాటర్ 24 గంటలు వాటర్ వస్తుంటాయి. ఒక ట్యాంక్ చాలే అని చెప్పాను నేను. చూడండి ఊరు ఎంత, మా ఊరైతే చాలా పెద్దదండి. చుట్టూ ఇండ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఒకప్పుడు చిన్న గుడిసె లెక్క ఉండే మా ఊరి చాలా డెవలప్ అయిందండి. ఇళ్ళతో అందరూ మంచిగా సెటిల్ అయ్యారండి. మా ఇంట్లో చెట్లు వాతావరణం అయితే సూపర్గానే ఉంటుందండి. ఇప్పుడు అన్ని కోతలు కోసారు కాబట్టి మీకు కానీ ఇప్పుడు చెట్లు ఎక్కువగా ఉన్నాయండి మా ఊరి సైడ్. చెట్లు బాగా పెంచుతారు కూడా మా ఊరి సైడు. ఈ నుంచి మొత్తం మా ఇండ్లు సరౌండింగ్ అండి. ఇదంతా మా ఇండ్లు అండి. ఇది వచ్చేసి మెట్ల రూమ్ అని చెప్పినాను కదండి. ఇది ఎలివేషన్ అద్దం అండి. ఇది